హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను, నా ఫ్రెండ్, ఇంకా మమ్మీ, అత్తమ్మ మేము నలుగురం కలిసి విజయవాడ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. నేను నా ఫ్రెండ్ సికింద్రాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. అమ్మ ఇంకా అత్తమ్మ వరంగల్లో అయితే యాడ్ అవుతారు. సికింద్రాబాద్ టు విజయవాడ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 135. ఇంకా అంతలోనే వరంగల్లో అమ్మ వాళ్ళు అయితే యాడ్ అయిపోయినారు. ఇంకా మేము విజయవాడ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, మార్చిలో కుంభాభిషేకం జరిగింది కదా, అమ్మవారికి ఎక్కువ పవర్స్ ఉంటాయని చెప్పి దర్శనం చేసుకుందామని అయితే డిసైడ్ అయిపోయి మేమైతే ప్లాన్ చేసుకున్నాం. ఇంకా అంతలోనే విజయవాడ స్టేషన్ అయితే వచ్చేసింది. నైట్ మేము వెళ్ళేసరికి 8 అట్లా అయింది. ఇంకా స్టేషన్ నుంచి బయటకు వెళ్ళగానే ఆటో వాళ్ళు అయితే మనల్ని రూమ్ దగ్గరికి తీసుకెళ్తారు. మీరు వాళ్ళు చెప్పిన దగ్గరికి వెళ్ళకుండా మీరైతే టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరలోనే రూమ్ అయితే తీసుకోండి. మాకైతే అట్లనే దొరికింది. కొంచెం ఇబ్బంది పడ్డా కూడా రూమ్ అయితే చాలా బాగా దొరికింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి 7 కల్లా మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే బ్రాహ్మణ వీధి అని ఉంటుంది. దానికి కొంచెం ముందు వెళ్తే మనకి హోటల్ రూమ్స్ అనేది దగ్గరలో ఉంటాయి. ఇంకా ఇది టెంపుల్ ఏరియా అన్నమాట, కొండ కింద. ఈ కొండ కింద అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే 3 దారులు ఉన్నాయి. ఒకటి ఘాట్ రోడ్ నుంచి వెళ్తే అక్కడ కనిపిస్తున్న ఓం దగ్గరికి అయితే వెళ్తాం. ఇంకా 2 దారులు అయితే, ఒకటి లిఫ్ట్, ఇంకొకటి మెట్ల మార్గం. ఇట్లా 3 దారులు అయితే ఉన్నాయి. ఘాట్ రోడ్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఉంటే దేవాలయం బస్సెస్ అనేవి ఉంటాయి. అవి వచ్చి ఇంకా మనల్ని పిక్ చేసుకొని ఆ ఘాట్ రోడ్ దారి నుంచి అయితే మనల్ని కొండపైకి తీసుకెళ్తాయి. ఒకవేళ ఈ ఘాట్ రోడ్ మార్గం వద్దు, ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు అనుకుంటే ఇంకా లిఫ్ట్నే చూజ్ చేసుకోవచ్చు. దానికి ఇప్పుడు మనం నిల్చున్న దగ్గర నుంచి, ఎంట్రన్స్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్తే లిఫ్ట్ దారి ఉంటుంది. ఇది లిఫ్ట్ నుంచి డైరెక్ట్గా కొండపైకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కరు ట్రెడిషనల్ వేర్లోనే రావాలి. ఇక్కడ కనిపిస్తున్న స్టెప్సే లిఫ్ట్కు దారి. ఇంకా ఈ ఎల్లో కలర్ స్టెప్స్ అయితే మెట్ల మార్గం. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఫోన్ హ్యాండ్ ఓవర్ ఏరియా అయితే ఉంటుంది. మేము మెట్ల మార్గం నుంచి అయితే పైకి వెళ్ళినాం. ఇవి మొత్తం 250 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల పైకి వెళ్ళిన తర్వాత అయితే ఏం క్యాప్చర్ చేయలేదు. మేము వెళ్ళింది ఉగాది తర్వాత వచ్చిన ఫస్ట్ పౌర్ణమి రోజు. అమ్మవారి దర్శనం అయితే 2 సార్లు చేసుకున్నాం. చాలా ప్రశాంతంగా అనిపించింది. టెంపుల్లోనే అన్నదాన సత్రం ఉంది కాబట్టి ఇంకా అక్కడే భోజనం చేసేసి ఇంకా కిందికి వచ్చి ఫోన్స్ తీసుకొని రూమ్కి అయితే బయలుదేరినాం. ఎండగా ఉంది కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాం. షార్ట్ వీడియోలో చెప్పినట్టు కష్టాలు పడ్డామన్నాను కదా, టెంపుల్ సత్రాలు ఉంటాయి అనుకొని సత్రం దగ్గరికి వెళ్తే అసలు అక్కడ రూమ్స్ కానీ ఇంకా ఏం అవైలబుల్గా లేకుండే. మళ్ళీ ఆటో వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కడైతే కమిషన్ ఉంటుందో అక్కడ హోటల్స్ దగ్గరికి చాలా దూరంలో అయితే దింపేసిర్రు. మళ్ళీ మేము వాళ్ళు దింపిన దగ్గర నుంచి వెనక్కి వచ్చి దగ్గరలో ఒక హోటల్ దొరికి వెళ్ళేసరికి నైట్ 9:30 అయింది. ఇదండి విజయవాడ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.